బాక్సాఫీస్ దగ్గర అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో మాస్ రచ్చ చేస్తూ దూసుకుపోతున్న యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ నాగచైతన్యకు సాలిడ్ కంబ్యాక్ మూవీగా మాస్ రచ్చ చేస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాలు కర్ణాటక లాంటి ఏరియాలలో మొదటి రోజు నుండి ఎక్సలెంట్ గానే పర్ఫామ్ చేస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ను దాటేసి ఇప్పుడు మంచి లాభాలను దక్కించుకోబోతుందని చెప్పాలి. కానీ సినిమాకు ఒక్కచోట మాత్రం అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ అయితే రావడం లేదు. అదే నార్త్ అమెరికాలో. అక్కడ రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్లు కారణం కావచ్చు, లేక ఈ సినిమా జానర్ అక్కడ ఒక కారణం కావచ్చు, లేదా సినిమాకు వచ్చిన టాక్ కూడా కొంచెం ఇంపాక్ట్ ను అక్కడ చూపించి ఉండవచ్చు. కానీ ఓవరాల్ గా కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా అక్కడ అనుకున్న రేంజ్ లో అయితే ఇంపాక్ట్ ను పెద్దగా చూపించలేకపోయింది. సినిమాకి మొత్తం మీద ఓవర్సీస్ లో 6 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది. 5 రోజుల్లో మొత్తం మీద సినిమా 4 కోట్లకు పైగా షేర్ ను సాధించగా 6వ రోజు కలెక్షన్స్ చాలా వరకు డ్రాప్ అయ్యాయి. దాంతో సినిమా నార్త్ అమెరికాలో అవలీలగా 1 మిలియన్ మార్క్ ను దాటుతుంది అనుకున్నా ఇప్పటికీ ఆ ఛాన్స్ ను మిస్ చేసుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వర్కింగ్ డేస్ లో అక్కడ అనుకున్న దానికన్నా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటున్న సినిమా బ్రేక్ ఈవెన్ ను వరల్డ్ వైడ్ గా అయితే అందుకుంది. కానీ ఓవరాల్ గా ఇక్కడ మాత్రం సినిమాకు ఎదురు దెబ్బ తగిలినట్లయిందని చెప్పాలి. మరి లాంగ్ రన్ లో ఎంతో కొంత రికవరీని ఇంకా అడిషనల్ గా సొంతం చేసుకుని ఓవర్సీస్ లో నష్టాలను సినిమా ఎంతవరకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.